ప్రజల పానాలకు ముప్పు వేసేది ఏ సుతం ప్రజల నడిమిట్లో ఉండొద్దు. చెడు దోస్తానకు లచ్చిచ్చి దూరం చేయాలి, మంచి దోస్తానకు లచ్చిచ్చి దగ్గర వేసుకోవాలి అంటారు. మరి పానాలకు నచ్చం చేసే ఏ పనులైనా దగ్గరకు రానిస్తారా? వాటిని ముంగట వండిస్తారా జనాలు? గీ డంపింగ్ యార్డ్ ముచ్చట ఇప్పుడు ఎట్లుందంటే తినబోయే ముందు రుచెందుకు గాని ఇనుండ్రి. ఏం డంపింగ్ యాడో ఏమో గాని పెద్దలోళ్ళే అయితాందుల్లా హుజూరాబాద్లా. కొందరు మైకుల ముందటికొచ్చి మాట్లాడితే ఇంకిందరు పట్టించుకుంటలేరు. కౌశిక్ రెడ్డి సార్ అయితే నిమిషం ఆగకుండా డంపింగ్ యాడ్ కోసం కొట్లాడుతాండు. దాన్ని వెట్టనీయం, ఈడ రానియం అని అందరినీ వెనకేసుకొని మరీ ముందటికొచ్చి లొలి ఎత్తాండు. పానాలు పోయినా మంచిదే, ఎంత దూరం పోయినా మంచిదే గాని డంపింగ్ యాడు ఈడికి దేనీయం, కట్టనీయం అని కూసుండు కౌశిక్ రెడ్డి సారు. హుజూరాబాద్లో వేస్తామంటే మేము ఊరుకోమని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము చెప్తా ఉన్నాం. దీనివల్ల చాలా ప్రమాదం అవుతుంది. దీనివల్ల రేపు పంటలు పండించుకోలేరు, పంటలకి కనీసం నీళ్లు పారించుకోలేరు, రేపు మంచినీళ్ళు తాగలేము, కనీసం ఊపిరి కూడా తీసుకోలేము. డంపింగ్ యార్డ్ అనేది ఎంత డేంజరస్ అంటే కరోనా వైరస్ కంటే కూడా డేంజరస్ డంపింగ్ యార్డ్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీక్షలు ధర్నాలతోటి హుజూరాబాదు మూత మోగుతుంది. కౌశిక్ రెడ్డి మీద కోపమో ప్రజల మీద కక్షనో అనుకుంటా అడుగుతాండ్రు ఆడున్నోళ్ళు. కోపం ఉంటే కేసులు పెట్టుండ్రు గాని పానాలతోటి ఆడుకోకుండ్రని నిన్నటి సంధి ఆడనే ఉండుకుంటా నిరసన తెలిపిండ్రు. రాత్రంతా ఆడనే వండుకున్నట్టుండు కౌశిక్ రెడ్డి సారు తతిమ్మోళ్ళు. సిర్పపల్లి శివార్ల డంప్యాడ్ పెట్టేతందుకు వ్యతిరేకంగా హుజూరాబాదు అంబేద్కర్ చౌరస్తల 16 రోజుల సంధి దీక్ష నడుస్తాంది. ఇండ్లా నిన్నటి సంధి కౌశిక్ రెడ్డి సుతం కలిసిండు. 24 గంటల దీక్ష అని ఆడనే ఉండు సారు. ప్రాణం పైన మంచిదే, ఒకటే జేఏసీ ఉంటే మాకు బేషరతులు లేవు అని కూడా చెప్తా ఉన్నాం. ఈ జేఏసీని స్ప్లిట్ చేసే ప్రయత్నం చేయకూడదు. దండం పెట్టి చెప్తున్నా, మీ కడుపులో తలకాయ పెడుతున్నా, దయచేసి మీకు పాదాభివందనం చేస్తా ఉన్నాను. ఇలా రాజకీయాలు చేయకండి, మీరు రద్దు చేయండి. నాకు ఏ క్రెడిట్ అవసరం లేదు, నాకు ఏది అవసరం లేదు. మీరు డంపింగ్ యార్డ్ రద్దు చేయండి. మీ పట్టానికే హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలతో పాలాభిషేకం చేపిస్తాం. మాకు రాజకీయాలు అవసరం లేదు. దయచేసి రద్దు చేసుడు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ముందుగాల అమరవీరులను దలుసుకొని విగ్రహానికి పూలదండేసి దీక్ష షాల్ చేసిండు నిన్న. దీక్షల ముందట పడకున్నా వెనుక మేముంటామని చెప్తాన్రట బండి సంజయ్, ఈటెల రాజేందర్ సారు, ప్రవీణ్ బాబు సార్లు. ఎవలన్నా రాని ఎంతమందన్నా రాని డంపింగ్ యార్డ్ని కట్టనిచ్చేదేలే అంటాన్రు ఇల్లు. ముఖ్యమంత్రి గారు హుజూరాబాద్లో ఇది పెట్టాలని క్లియర్ గా రాసిచ్చిన కాపీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. వాళ్ళ ఆదేశం మేరకు మేము చేస్తున్నామని అధికారులు ఇచ్చిన క్లియర్ గా కాపీ మీ అందరికి కూడా నేను చూపిస్తా ఉన్నాను. డంప్యాడ్ రద్దు ఉద్యమం ఏమో గాని తెలంగాణ ఉద్యమం యాదికత్తాంది. పోరాటం చేస్తే ఏదన్నా సాధించుకోవచ్చుననే బాట పడతాండ్రు ఇప్పుడు తెలంగాణ భూముల అవసరం లేని యాడ్ల కోసం జనాలు. అయితే ఈ డంప్యాడ్ కోసం సర్కారు రూపాయి పెడతదు. టెండర్లేసి బడా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్తాన్రని ఇలా మాట. ఈ యాడ్ పెడితే మీకే మంచిది, ఆసన రాదు, ఏం కాకుండా మేం చూసుకుంటామని సర్కారు చెప్పినా పానాల మీదకి అత్తది, గాలి వీల్చుకోలేం. ఏడి చెత్తనో తీసుకొచ్చి ఈడేసుడేంది? అసొంటి యాడ్ అద్దు, మా తానికి అచ్చుడు అద్దనేది ఇలా మాట. మరి ఆఖరుకు ఏం చేస్తుందో తెలంగాణ సర్కారు చూడాలే.